తాజాగా ఓ హీరోయిన్ తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలిపింది. అంతేకాదు ఫోన్ చేసినా కూడా స్పందించలేదని, దాంతో తాను మోసపోయానని తెలుసుకున్నా అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అమ్మడు మరెవరో కాదు, మల్వి మల్హోత్రా. బుల్లితెర నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. చాలా మంది ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమాల్లో రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినిమాల్లోకి రావడానికి ఇబ్బంది పడితే, మరికొంతమంది సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలిపింది. అంతేకాదు ఫోన్ చేసినా కూడా స్పందించలేదు, దాంతో తాను మోసపోయా అని తెలుసుకున్నా అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అమ్మడు మరెవరో కాదు, మల్వి మల్హోత్రా. బుల్లితెర నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది మల్వి మల్హోత్రా. తాజాగా ఓ నిర్మాత తనను మోసం చేశాడని తెలిపింది ఈ బ్యూటీ. యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామి మూవీలో నటిస్తుంది మల్వి మల్హోత్రా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. మల్వి మల్హోత్రా తాజాగా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను మల్వి బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ నే అనే మ్యూజిక్ వీడియోలో నటించాను అని తెలిపింది. ఈ వీడియోకు బాలీవుడ్ స్టార్ విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. అయితే విక్రమ్ ఈ వీడియో చేస్తున్నందుకు తనకు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అని తెలిపింది మల్వి మల్హోత్రా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కనీసం స్పందించలేదు అని తెలిపింది. నేను బిజీగా ఉన్నప్పటికీ ఈ వీడియో చేశాను. విక్రమ్ నన్ను సంప్రదించి ఈ వీడియో చేయాలని అన్నారు, కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఎగ్గొట్టారు అని తెలిపింది. తనలా ఎవరూ మోసపోకూడదని ఈ విషయాన్ని తెలుపుతున్నా అని తెలిపింది మల్వి మల్హోత్రా. అయితే దీనిపై కృష్ణ భట్ స్పందించింది. ఈ విషయం గురించి తనకు తెలియదు, అందుకే నేను దీనిపై మాట్లాడను అని తెలిపింది కృష్ణ భట్. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.